జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ బోరబండ డివిజన్లో 18,000 కుటుంబాలకు అర్ధరాత్రి 3 రోజులకు ఒకసారి వచ్చే నీటి సమస్యలకు చెక్ పెడుతూ 5.75 కోట్లతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి రిజర్వాయర్ ప్రారంభించుకోవడం జరిగింది. హైదరాబాద్ అభివృద్ధిపై రాజకీయాలకు అతీతంగా తాగునీటి సమస్య పరిష్కారం చేయడానికి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. గత 10 సంవత్సరాల్లో 13.80 లక్షల కనెక్షన్లు పెరిగాయి. నీటికి సంబంధించి వినియోగానికి సంబంధించి గతంలో కృష్ణా గోదావరి నుండి వచ్చే నీరు తప్ప ఒక ఎంఎల్ వాటర్ కూడా సప్లై చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. దాదాపు 7,000 కోట్లతో 20 టీఎంసీల నీటిని తీసుకొచ్చే టెండర్ల ప్రక్రియ జరుగుతుంది. రాబోయే కాలంలో నగరం పెరుగుతున్న దృష్ట్యా తాగునీటి సమస్య పరిష్కారం చేయడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున గతంలో కోరం. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా విజ్ఞప్తి చేస్తున్న నగర తాగునీటికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి. రెహమత్ నగర్ బోరబండ ప్రజలు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యకి చెక్ పడింది. అనేక సంవత్సరాలుగా ఈ రిజర్వాయర్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా చుట్టుపక్కల రెహమత్ నగర్ కానీ బోడబండ కానీ మిగతా చుట్టుపక్కల కాలనీలకు సంబంధించినటువంటి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని అనేక రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నాం. మరి చాలా సంవత్సరాలుగా ఇది ప్రారంభించినప్పటికీ కూడా మరి అనేక ఆందోళన తర్వాత ఈరోజు మరి అది పూర్తయి ప్రజలకు నీరు అందించే విధంగా రిజర్వాయర్ను పూర్తి చేసుకోవడము చాలా సంతోషం. చాలా సంవత్సరాల కళ ఇది. మరి ఈరోజు మనకందరికీ తెలుసు ఈ ప్రాంతము ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ బస్తీలు కాలనీలు ఉన్నప్పటికీ కూడా బస్తీలు మరి నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి విషయం అందరికీ తెలుసు. మరి చాలా సంతోషం ఈరోజు మంచినీటి సమస్య ఈ రిజర్వాయర్ కారణంగా ఇక్కడ ప్రజలకు స్పష్టంగా రావాల్సినటువంటి సమయం కానీ రావాల్సినటువంటి వాటరు కోట కానీ తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు హైదరాబాదు ఇంతకుముందు పెద్దలు ప్రభాకర్ గారు చెప్పినట్టు దేశంలోనే అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం, చాలా వేగవంతంగా ముందుకెళ్తున్నటువంటి నగరం. అన్ని రకాలుగా ఈరోజు హైదరాబాద్ నగరము అన్ని రంగాలలో ముందుకెళ్తూ ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ తెలంగాణలో 33% పాపులేషన్ హైదరాబాద్లో ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా మేయర్ గారి చేతుల మీదుగా ఈ యొక్క నీటి సరఫరా ప్రారంభోత్సవం చేసుకున్నాం. వాస్తవంగా హైదరాబాద్ ఈ రాష్ట్ర రాజధాని. హైదరాబాద్కు సంబంధించిన అభివృద్ధికి సంబంధించి రాజకీయాలకు అతీతంగా ఇక్కడ అన్ని జిల్లాల నుంచి వస్తారు కాబట్టి అందరూ కూడా ఈ హైదరాబాద్ ప్రజల యొక్క ముఖ్యమైన త్రాగునీటి సమస్యకు సంబంధించి బాధ్యతగా అందరం మనం కార్యక్రమం తీసుకుంటూ ఉన్నాం. అయితే గతంలో 8 లక్షల కనెక్షన్లు ఉంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు 11 సంవత్సరాల్లో 13,80,000 కనెక్షన్లకు పెరిగినాయి. కానీ నీటికి సంబంధించిన వినియోగానికి సంబంధించి గతంలో కృష్ణా గోదావరి నుంచి వచ్చేటువంటి నీళ్లు తప్ప ఒక్క ఎంఎల్డి వాటర్ కూడా మనం ఇక్కడికి సరఫరా చేసుకునేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోలేకపోయినాం. ఇప్పుడు మళ్ళొక్కసారి దాదాపు 7,000 కోట్లతోటి 20 టీఎంసీలు తీసుకొచ్చే ప్రణాళిక టెండర్ల ప్రక్రియలో ఉంది. దాంతోపాటుగా రాబోయే కాలంలో ఎందుకంటే నగరం పెరుగుతూ ఉంది, దాని ప్రకారంగా త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలి. కాబట్టి ఈరోజు పెద్దలు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఈ ప్రాంత పార్లమెంటు సభ్యుడిగా కొంత